కామారెడ్డిలో రైతులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద హమాలీల కొరత తీర్చాలని ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు లేకపోవడంతో ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని వెంటనే హమాలీలను కేటాయించాలని కోరారు. అయితే ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్ది చెప్పడంతో దీంతో ఆందోళన విరమించారు. మేము అడ్లు తెచ్చినాం, పోసినాం. ఇగో 3 బీగాల చేను పంట మొత్తం కొట్టుకుపోయింది సార్. రాత్రి మొదలు పెట్టింది. అర్ధకేం చేయాలి నీకు? ఇప్పుడు మేము మళ్ళీ ఎండ పోయాలంటే ఇగో ఈ పిల్లలు చంపుకుంటా నేను ఎట్లా ఎండ పోయాలి, ఎట్లా కాంట పెట్టాలి, ఏంది ఏం కథ చెప్పండి. మా అడ్లు పోయినాయి మొత్తం, ఒక్క బార్దాన్ లేదు, ఏం లేదు. అగో ఎంత ఆపినా అవన్నీ ఎత్తుకొచ్చుకుంటా ఆపినా, ఒక్క టాపర్ లేదు. ఆ పిల్లగాని మొల్లి రీంది ఏడుస్తుంది. ఇగో ఈ పిల్లగాడు ఇట్లా. నేను ఈ పంట న్యాయము ఎట్లా జరగాలంటే మీరు ఇప్పుడు ఈ వెండ పోయకుండానే కాంట పెట్టాలి సార్. ఇవాళ రేపటికల్లా అయిపోవాలి. కాంట పెడతాం అనుకుంటా లేబర్ తెప్పిస్తారు, ఏం తెప్పిస్తారు, కాంట పెట్టలేదు. ఒక 4-5 పూట్లు పెట్టి బంద్ చేసేది. దినాం అడిగితే దినాం 3 గంటలకు 4 గంటలకు వస్తురామాలు కొన్ని కాంట పెడుతూ వెళ్ళిపోతుంది. నేను వర్షం వచ్చే టైం కాయదాలు ఇచ్చారంటే కాయదాలు లేదు. నేను గుడి వచ్చి కప్పుకున్నాను. మరి వర్షం వెలిసినాక కాయదాలు ఇచ్చారంటే దండం దిగిపోతే కొత్త కాయదాలు మొత్తం నానే పెట్టుకున్నాను. ఒక కాగితం లేదు. వర్షం వెలిసినాక కాగితాలు ఇస్తామంటే అప్పటిని అంటిపోయినాయి అందరు. ఒక లారీ సగం అడ్డుకుంటున్నాయి సార్. మొత్తం కాంట ఎందుకు పెడతలేరు? కాంట ఎందుకు పెడతలేరు వాళ్ళు? కాంట అది ఏమన్నా అంటే లేబర్ వస్తారు పెట్టిస్తా, లేబర్ వస్తారు పెట్టిస్తా. ఏమొచ్చారు దినా 3 గంటలకు రావాలి, చేస్తే పెట్టాలి, పోవాలి.